రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మమా అనేసింది. అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9న 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కాడు. ఆ తర్వాత మెల్లగా మాట మారుస్తూ 3 విడతల్లో ఆగస్టు 15లోగా 2 లక్షల రుణాలను మాఫీ చేస్తానని కనిపించిన దేవులపై ఓట్లు వేసి కాలం గడిపాడు. తీరా గడువులు రాగానే రుణమాఫీపై కొర్రీలు వేశాడు. రుణమాఫీ చేస్తున్నామని ప్రకటిస్తూనే కొర్రీలకు శ్రీకారం చుట్టాడు. అయితే రైతులకు జరిగిన మోసంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే తమ ఉద్దేశమని, దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పరంగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని, మిగిలిన వారికి కాలేదని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించామని అన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. 973 PSCS లో చైర్మన్లు, డైరెక్టర్లు బీఆర్ఎస్ వాళ్ళేనని, రైతు బంధు సమితి సభ్యులతో తమకు బలమైన వ్యవస్థ ఉందని, వారి ద్వారా వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుంటారని వివరించారు. వారం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. ముందుగా ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి సీఎం నియోజకవర్గం వరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రం ఇస్తామని వెల్లడించారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ శాఖ మంత్రిని కలుస్తామని అన్నారు. ఆ తర్వాత సీఎం, గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని స్పష్టం చేశారు. 47 లక్షల మందికి 49,000 కోట్ల రుణమాఫీకి కావాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తేల్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే రుణమాఫీకి 31,000 కోట్లు అంటూ కేబినెట్ తీర్మానం చేసి 26,000 కోట్లకు బడ్జెట్ ఆమోదించిందని, చివరికి 17,000 కోట్లతో మమ అనిపించారని ఆరోపించారు. 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగతా 25 లక్షల రైతుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు దాదాపు 1.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించే చర్యలకు కాంగ్రెస్ దిగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించడం దేనికి సంకేతమని నిలదీశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.